హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే మన టిక్కాయిన్ నెట్వర్క్ యాప్లో అయితే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మైనింగ్ ఏ విధంగా చేసుకోవాలి, వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అవన్నీ కూడా సింపుల్గా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అయితే మనకి జూలై 1 తారీఖు అయితే లిస్టింగ్ అయితే కాబోతుందండి. సో ఖచ్చితంగా మంచి ప్రాజెక్టే, అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ మొత్తం చెబుతానండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్కి మీరు బిల్ల కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ముందుగా అండి ప్లే స్టోర్లో అయితే టిక్కాయిన్ యాప్ సంబంధించిన లింక్ అయితే నేను ఇస్తాను. ముందుగా మీరు అందరూ కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ముందుగా టిక్కాయిన్ యాప్ అయితే ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ముందుగా అయితే మనం యాప్ని అయితే ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఓపెన్ అయితే చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ చూసుకున్నారు కదా, యాప్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకైతే వస్తుంది. కింద చూసినట్లయితే గెట్ స్టార్టెడ్ అనే ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు సైన్ ఇన్ ఉంటుందండి. గెట్ స్టార్టెడ్ ఒకటి, సైన్ ఇన్ ఒకటి. పైన ఆప్షన్ ఏంటంటే మనం అయితే కొత్తగా అకౌంట్ తీసుకోవాలనుకుంటే గెట్ స్టార్టెడ్లోకి వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే లాగిన్ చేసుకోవడానికి సైన్ ఇన్లోకి వెళ్ళాలన్నమాట. సో మనమైతే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి గెట్ స్టార్టెడ్లోకి వెళ్ళాలన్నమాట. చూసారు కదా, పైన అయితే ఒక రెడ్ బాక్స్ అయితే ఉంటుంది, గెట్ స్టార్టెడ్ అనేది ప్రెస్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ అనేది ఇవ్వండి. ఈమెయిల్ ద్వారా మీరైతే వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ యొక్క టిక్కాయిన్ యాప్లో అయితే మనకి అకౌంట్ మొత్తం రన్ అయ్యేది ఈమెయిల్ ద్వారా అండి, ఫోన్ నెంబర్ కాదు, ఈమెయిల్ ద్వారా అనమాట. సో ఖచ్చితంగా ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో పైన బాక్స్లో అయితే ఈమెయిల్ టైప్ చేసి కరెక్ట్గా మీరైతే కింద వెరిఫై ఈమెయిల్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. ఓకే అండి, మీరైతే ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ మీద ప్రెస్ చేయండి. కింద బ్లూ బాక్స్ ఉంది కదా, ప్రెస్ చేయండి. చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అని మనకి ఈ విధంగా వస్తుందండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన మెయిల్కి ఒక వెరిఫికేషన్ మెయిల్ అయితే సెండ్ చేశారండి మన కోర్ టీం వాళ్ళైతే. సో మనం అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క మెయిల్ ఓపెన్ చేసుకొని ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడైతే నేను ఓపెన్ చేశాను మీ ముందే. చేసిన తర్వాత మన తాలూకు వచ్చిన మెయిల్స్ అనేది మనకి ఇన్బాక్స్లో చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్బాక్స్లో మనకైతే చూపిస్తుంది. చూసారు కదండి, మన యొక్క మెయిల్కి అయితే ఈ విధంగా మెయిల్ అయితే వస్తుంది. మన యొక్క మెయిల్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. కన్ఫర్మ్ యువర్ మెయిల్ అని కనిపిస్తుంది కదా బ్లూ బాక్స్, మేము ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మనకైతే రీడైరెక్ట్ అయితే అవుతుంది వెబ్సైట్లోకి. అయితే మన మెయిల్ అనేది ఈ విధంగా వెరిఫై అయితే అవుతుంది అనమాట. సో మన యొక్క రిజిస్ట్రేషన్ ఈమెయిల్ అనేది ఖచ్చితంగా వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నారు కదా, మనకైతే ప్రాసెస్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. చెక్ వెరిఫికేషన్ స్టేటస్ అని కింద కనిపిస్తుంది, మీరు ప్రెస్ చేయండి ఒకసారి అయితే. ఆ తర్వాత మీకైతే ఓకే, మీ యొక్క మెయిల్ అనేది వెరిఫై అయిందని చెబుతున్నారండి. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నిక్ నేమ్ అండి, మీ యొక్క పేరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క నిక్ నేమ్ అనేది ఇవ్వండి, అది కూడా షార్ట్ ఫామ్లో ఉండాలన్నమాట. షార్ట్ హెడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏదో ఒక ర్యాండమ్గా నిక్ నేమ్ అనేది ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. మీరు కూడా మీ యొక్క పేరు అనేది నిక్ నేమ్లోకి ఇచ్చుకోవచ్చు. ఇంకా తర్వాత చూసినట్లయితే పాస్వర్డ్, అదేవిధంగా సెక్యూరిటీ పిన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇంకా తర్వాత అయితే మనం ఇన్విటేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఇన్విటేషన్ కూడా ముందు ఇచ్చేసానండి. మీరు ఇక్కడ ఇన్విటేషన్ కూడా ఏం ఇవ్వాలనుకుంటున్నారంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా రైట్ సైడ్ అయితే, ఆ యొక్క రెఫరల్ కోడ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అప్పుడైతే మీరు మన టీంలో ఉంటారు, మీకైతే ఫర్దర్గా అన్ని అడ్మిట్స్ కూడా ఇస్తూ ఉంటానండి. సో మీరైతే పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాల్సి ఉంటుందండి. మీరైతే ఖచ్చితంగా వాటిని సెట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదండి, పాస్వర్డ్ అయితే మనకు ఖచ్చితంగా ఒక బిగ్ లెటరు, అదేవిధంగా స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్, ఈ విధంగా అన్నీ కూడా యూసర్స్ ఉంటుందండి. ఇంకా తర్వాత అయితే సెక్యూరిటీ పిన్ అండి, మనకి గూగుల్ పే, ఫోన్పేలో ఏ విధంగా సెక్యూరిటీ పిన్ అయితే ఉంటుందో ఆ పిన్ కూడా కరెక్ట్గా మీకైతే నచ్చిన పిన్ అయితే ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఇంక ఇన్విటేషన్ కూడా అయితే మీకైతే ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుందండి, కుడివైపున అయితే అదైతే పేస్ట్ చేయండి. చేసేసిన తర్వాత కింద అయితే టిక్ బాక్స్ అయితే ప్లీజ్ ఇచ్చేసేయండి. మీకైతే ఇక్కడ ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీరైతే కింద సైన్ అప్ అని కనిపిస్తుంది కదా గ్రీన్ బాక్స్, మీరు ప్రెస్ చేయండి ఒకసారి. చేసిన తర్వాత మీకైతే క్రియేట్ అకౌంట్ అని మీకైతే ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ చూసారు కదా, మీరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. లెట్ స్టార్ట్ మైనింగ్ అనుకుందా ప్రెస్ చేయండి దాని మీద. చేసిన తర్వాత అండి ఇక్కడ మనకి అసలు మైనింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అని చూసినట్లయితే పైన మనకి ఒక థండర్ స్టార్మ్ అయితే ఉంటుందండి, సింబల్ అనేది ఒక మెరుపులాగా అయితే ఉంటుంది. మీరేం చేస్తారంటే దాని మీద అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. చేసిన తర్వాత ఈ విధంగా స్టార్ట్ నొక్కండి. మీకు ఒక యాడ్ అయితే వస్తుంది. యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ఆటోమేటిక్గా మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. సో మైనింగ్ టైమింగ్స్ అవన్నీ కూడా మీకైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూసారు కదా, మైనింగ్ అయితే మనకి సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయితే అయిపోయింది. 10 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ చేసుకోవాలండి దీంట్లో.
10 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, కింద చూసుకోవచ్చు మై పార్ట్నర్ నెట్వర్క్‌లోకి వెళ్ళినట్లయితే మీ యొక్క రిఫరల్ కోడ్ ద్వారా మీరు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్‌ని ఖచ్చితంగా రిఫర్ చేసుకోవచ్చండి. ఆప్షన్ అయితే మనకైతే వీళ్ళు ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే మీ రిఫరల్ కోడ్ ద్వారా మీరైతే మీ ఫ్రెండ్స్‌ని రిఫర్ చేసుకోవచ్చనమాట. సో, మీ కోడ్ ఇది. ఇంకా దాంతో పాటు బోనస్ అండ్ పవర్స్ మీరు చూసినట్లయితే దీంట్లో చాలా అంటే చాలా అయితే ఉంటాయండి. సో, ఈ బోనస్ అండ్ పవర్స్ తీసుకోవడం మీరైతే చాలా చాలా తక్కువ టైంలోనే ఎక్కువ టోకెన్స్ సంపాదించుకోవచ్చనమాట. మీ యొక్క మైనింగ్ స్పీడ్ పెంచుకోవచ్చు. ఇంక దాంతో పాటు మీ యొక్క మైనింగ్ టైం కూడా పెంచుకోవచ్చు. 7 గంటలని, 5 గంటలని ఈ విధంగా చాలా అంటే చాలా అయితే ఉంటాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనకైతే బేసిక్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేసుకున్నట్లయితే హాల్వింగ్ కూడా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్‌లో అయితే. మనకి ఈ మార్చ్ మంత్ ఎండ్‌లో కానీ, ఏప్రిల్‌లో కానీ హాల్వింగ్ కూడా ఉంటుంది. సో, మీ యొక్క మెయిన్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. సో, ప్రెజెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి 0 టోకెన్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా ఇటు ఉంటుందన్నమాట. ఇంకా దాంతో పాటు అండి ఇక్కడ మనకి టెస్ట్ వాలెట్ కూడా ఇచ్చారండి వీళ్ళైతే. ఇక్కడ చూసుకోవచ్చు. టెస్ట్ వాలెట్ కూడా వీళ్ళైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసారు కదా! క్రియేట్ టెస్ట్ వాలెట్ అని కనిపిస్తుంది ఈ విధంగా. ఎందుకంటేనండి ప్రతి ప్రాజెక్ట్‌లో కూడా మెయిన్ నెట్ కంటే ముందు టెస్ట్ నెట్ అయితే ఉంటుంది. సో, మీరు టెస్ట్ నెట్ క్రియేట్ చేసుకోవడం ద్వారా అయితే మెయిన్ నెట్ అయితే అవకాశం ఉంటుందండి. మెయిన్ నెట్ ద్వారా మనకైతే విత్‌డ్రాల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇది మనకి జస్ట్ ఒక డెమో అండి. 5000 టోకెన్స్ అయితే ఇస్తారన్నమాట డెమో టెస్ట్ కోసం. దీన్ని టెస్ట్ నెట్ అంటారండి. సో, ఖచ్చితంగా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, మైన్ చేసుకున్న తర్వాత ఈ టెస్ట్ నెట్‌ని కూడా ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. సో, కింద చూడండి క్రియేట్ టెస్ట్ నెట్ వాలెట్ కనిపిస్తుంది కదా! ప్రెస్ చేయండి దాని మీద అయితే. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకైతే చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే మీ యొక్క టెస్ట్ వాలెట్ కూడా క్రియేట్ అయితే అయిపోతుందండి. సో, చూసారు కదా! చాలా అంటే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వీళ్ళైతే ఇక్కడ చాలా చాలా సింపుల్‌గా దీన్నైతే ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనకైతే మొత్తం డీటెయిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో, ఈ ప్రాజెక్ట్‌లో అయితే అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవచ్చండి. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌లో మనకైతే ప్రెజెంట్ వచ్చేసి చూసినట్లయితే మనకి 0.7 కాయిన్ అయితే వస్తుందన్నమాట పర్ అవర్‌కి అయితే. ఇంకా హాల్వింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకైతే 0.35 మాత్రమే వస్తుంది కాబట్టి అందరూ కూడా త్వరపడి ఈ బోనస్ అండ్ పవర్ అప్స్‌ని కూడా యూజ్ చేసుకొని ఖచ్చితంగా మైనింగ్ అయితే ఫాస్ట్‌గా చేసుకోండి. ఇంకా దాంతోపాటు మీరు కావాలనుకుంటే పైన చూసారు కదా! లైట్ మోడ్ ఉంటుంది. ఇంకా దాంతో పాటు డార్క్ మోడ్ కూడా ఉంటుందండి. సో, మీరు కావాలనుకుంటే ఏ విధంగా అయినా సరే మీ యొక్క యాప్ డిజైన్ అయితే పెట్టుకోవచ్చనమాట. సో, ఇదైతే మనకి నైట్ మోడ్. ఇంకా మనకి లైట్ మోడ్ కూడా ఉంది. ఇది మార్నింగ్ లాగా ఉంటుందన్నమాట. సో, వెలుతురుగా. సో, ఈ విధంగా మనకైతే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయండి. పాస్వర్డ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకోండి. అందరూ కూడా మంచిగా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోండి. హాల్వింగ్ కూడా ఉంటుంది. మనకి కేవైసీ వచ్చేసండి జూన్ 1 తారీఖు అండి. జూన్ 1 తారీఖు అయితే మనకి కేవైసీ అయితే ఉంటుంది. జూలై 1 తారీఖు అయితే మన లిస్టింగ్ అనమాట. సో, ఈ విధంగా మనకైతే ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ముందుకైతే తీసుకురావడం జరిగిందండి. ఇంకో చాలా చాలా జాగ్రత్తగా చెబుతున్నాను చూడండి. ఈ బోనస్ అండ్ పవర్ అప్‌లోకి వెళ్ళి ఖచ్చితంగా అన్నీ యూజ్ చేసుకోండి. సో, మీరు చాలా అంటే చాలా ఎక్కువ టోకెన్స్ తక్కువ కాలంలో సంపాదించుకోవడానికి మార్గం ఇదేనండి. హాల్వింగ్ కూడా ఉంటుందని చెబుతున్నాను ఈ పాయింట్ అయితే. సో, ఇదండి నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెబుతున్నాను. ఇవన్నీ కూడా యూజ్ చేసుకోండి. మీకైతే అద్భుతంగా టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఈ యొక్క యాప్ తాలూకా మెయిన్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ ఫాము, ఇంకా అదేవిధంగా టెస్ట్ వాలెట్ కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి మీకైతే ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. సో, అందరూ కూడా డెఫినెట్‌గా మిస్ చేసుకోండి. ప్రాజెక్ట్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో, హాల్వింగ్ కూడా మనకైతే ఉంటుంది. ఇంకా దాంతో పాటు చాలామంది అడుగుతున్నారు, ఈ టోకెన్స్ ప్రైస్ ఎంత? లిస్టింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారండి. సో, ప్రెజెంట్ అయితే మనకి ఎటువంటి ఐడియాస్ అయితే లేవు. కానీ ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే సొంత వాలెట్, సొంత ఈకోసిస్టమ్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి చాలా చాలా మంచి ఇన్కమే ప్రతి ఒక్కరికి రాబోతుందండి. సో, ఖచ్చితంగా చాలా ఎక్కువ మంది అయితే ఈ ప్రాజెక్ట్‌లో కంటిన్యూషన్ చేస్తున్నారు. సో, మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఇంక దాంతోపాటు డైలీ టాస్క్‌లు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా కొన్ని టాస్క్‌లు అయితే ఉంటాయి. చేసుకోవడం ద్వారా మీరైతే ఎక్స్ట్రా మైనింగ్ రేట్‌ని ఉచితంగా పొందొచ్చు. సో, చాలా చాలా ఉంటాయండి. ఇవన్నీ చేయడం ద్వారా అయితే మీరు తక్కువ కాలంలోనే ఎక్కువ టీమ్ లేకపోయినా సరే మంచి మైనింగ్ రేట్‌తో పాటు మీరైతే ఎక్కువ టోకెన్స్ కూడా సంపాదించుకోవచ్చనమాట టాస్క్‌లు చేయడం ద్వారా. సో, ఈ విధంగా ఉంటుంది. మీ యొక్క ఐడీ, పాస్వర్డ్ దయచేసి ఎవరికి కూడా షేర్ చేయొద్దండి. వాటిని మీ దగ్గర చాలా అంటే జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మనకి ఇబ్బంది రాకూడదు చెబుతున్నాననమాట. సో, ఈ విధంగా మీకైతే నోటిఫికేషన్స్ అండి అన్నీ కూడా మీకైతే పైన కనిపిస్తూ ఉంటాయి. సో, ఒక పై ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా డిజైన్ చేస్తారో కొంచెం కలర్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంది. ఇంకా దాంతో పాటండి వీళ్ళైతే సోషలిజంలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మనకైతే సోషల్ పోస్టులు వస్తూ ఉంటాయన్నమాట. వీటి గురించి అయితే రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వాలెట్ క్రియేట్ చేసుకోండి. దాంతోపాటు టెస్ట్ వాలెట్ మీకైతే ఇప్పుడు ఎలా చేయాలో చెప్పేసాను. ఇంకా న్యూస్ కూడా మనకి ఎప్పటికప్పుడు కొత్త న్యూస్ వస్తూనే ఉంటుంది. ఇంకా దాంతోపాటు మీరైతే ఒకవేళ టీమ్ చేయాలనుకుంటే చాలా మంచి యాప్ అని చెప్పుకోవచ్చండి. మీకైతే 3 లెవెల్స్ అండి. ఇక్కడ కమిషన్ అయితే మీకు 3 లెవెల్స్‌కి అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో, అందరూ కూడా మిస్ చేసుకోండి ఈ ప్రాజెక్ట్‌ని అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే 1, 2 సార్లు చూడండి చాలా అంటే చాలా సింపుల్‌గా చెప్పాను అనుకుంటున్నాను.
సో, ఈ ప్రాజెక్ట్ అనేది మంచి ప్రాజెక్ట్ కాబట్టి తెలుగు కమ్యూనిటీతో పాటు అందరూ చేస్తున్నారండి. ఔట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కూడా. సో, మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను. జూలై 1వ తారీఖు అయితే లిస్టింగ్ అయితే ఉంటుంది. సో, ఇదండి ఫైనల్ అప్డేట్ అయితే. కాబట్టి టిక్ వాలెట్, టిక్ చైన్స్ కూడా రాబోతున్నాయి. ఆ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో మీకైతే నేను ఫర్దర్‌గా ఇస్తూ ఉంటాను. సో, అందరూ కూడా మైనింగే చేయాలని కోరుకుంటున్నానండి. ప్లస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.